హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మేక బ్లడ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. బ్లడ్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లడ్ని ఏంటంటే మనం కట్ చేసుకోవాలి. క్యూబ్స్గా ఎలా కట్ చేసుకుంటానో చూపించేస్తా పదండి. ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను బ్లడ్ని. చూడండి, ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటి కోసం ఈ బ్లడ్లో మనం ఏమేమి వేసుకుంటామో అవి ఒకసారి చూసేద్దాం పదండి. ఈ విధంగా క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, కావాల్సిన పదార్థాలు చూసేద్దాం పదండి. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. కడాయి తీసుకోవాలి. కడాయి ఈ విధంగా హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ విధంగా ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్ 2 స్పూన్స్, కారం 1.5 స్పూన్ వేసాను. పిల్లలు తినాలి కాబట్టి మీరు కొంచెం కావాలంటే కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా ఏగి ఆయిల్ పైకి రావాలి. పైకి వచ్చాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్లడ్ని వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో 5 మినిట్స్ అలాగే ఉంచుదాం. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుందాం. దాని తర్వాత వచ్చి ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి, మనం గరం మసాలా వేసుకున్నాం కదా, ఇదంతా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అలాగే సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, లెమన్, హాఫ్ లెమన్ పిండుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లోనే ఉంచేద్దాం. 2 మినిట్స్ ఉంచుదాం అనుకున్నాం. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే టేస్టీగా బ్లడ్ ఫ్రై తయారైపోయింది. ఈ విధంగా అయితే ఈజీగా తొందరగా బ్లడ్ ఫ్రై అయితే తయారైపోయింది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ forget bell icon. Bye bye.